పశ్చిమాసియా సంక్షోభం బంగారం ధరలపై పెను ప్రభావం చూపిస్తోంది. యుద్ధ ప్రభావంతో బంగారం ధర భారీగా పతనమవుతోంది. గత 10 రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. 10 రోజుల్లో ఏకంగా 15,000 ధర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,43,109 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,817 రూపాయలుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,123గా ఉంది. దేశీయ బులియన్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ రెండిట్లో కూడా విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% పడిపోయి ఔన్సుకు $4,574.90 చేరుకుంది. ఈ వారంలో బంగారం సుమారు 9.6% పడిపోయింది. ఈ వారపు క్షీణత దాదాపు 40 సంవత్సరాల్లో అతిపెద్ద వారపు క్షీణతను సూచిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గుతోంది. ప్రస్తుతం డాలర్ విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం అనేది గమనించొచ్చు. సాధారణంగా అమెరికన్ డాలర్ విలువ పెరిగితే బంగారం ధర అనేది తగ్గుతుందని ఆర్థికవేత్తలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అమెరికన్ డాలర్ విలువ పెరిగే కొద్దీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. బంగారంలో పెట్టుబడి అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తూ ఉండటంతో ఇది కొనుగోలు చేయడానికి సరైన సమయమా కాదా అనే దానిపై ప్రజలు గందరగోళంలో ఉన్నారు. అదే సమయంలో పెట్టుబడిదారులు కూడా ఈ క్షీణత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బంగారం ధరలు ఎంతవరకు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.